ఎక్కువగా సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని ఎక్కువగా ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, మత కల్లోలాలకి ఇదొక ఆద్యం పోస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది పార్టీలు కావచ్చు, వర్గాలు కావచ్చు దుమ్మెత్తి పోస్తూ సస్పెండ్ అవ్వాలి, సస్పెండ్ చేయాలి అని కోరుకుంటున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం? ఎవరు? జగన్మోహన్ రెడ్డి తాలూకు బ్రెయిన్ చిన్న బ్రెయిన్ కాదమ్మా. ఇప్పుడు బీజేపీయేతర పార్టీలు కావచ్చు, బీజేపీయేతర ప్రజలు కావచ్చు హిందుత్వాన్నే సపోర్ట్ చేస్తున్నారు, మొత్తం హిందూమయం చేసేస్తున్నారు దేశాన్ని అని ఒక పక్క గగ్గోలు పెడుతుంటే ఈయన అదే బాటలో నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అమ్మా, మీరు పరమ పవిత్రంగా చూసుకున్న ఇంటిలో ఓ పంది చొరబడిపోయింది అనుకోండి, ఏం చేస్తారమ్మా? కరీం కొడతాం కదా. ఎక్కువగా సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని ఎక్కువగా ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, మత కల్లోలాలకి ఇదొక ఆద్యం పోస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది పార్టీలు కావచ్చు, వర్గాలు కావచ్చు దుమ్మెత్తి పోస్తూ సస్పెండ్ అవ్వాలి, సస్పెండ్ చేయాలి అని కోరుకుంటున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం? ఆయన జనసేన అధినేతగా మాట్లాడటం లేదని చెప్పాడు. కూటమిలో ఒక సభ్యుడు, జనసేన అధినేతనే, కూటమిలో ఒక లేదమ్మా, ఆయన చెప్పిన మాటలు చెప్తున్నానమ్మా. సస్పెండ్ చేయాలంటే జనసేన అధినేతగా నేను మాట్లాడటం లేదు, కూటమిలో సభ్యుడిగా నేను మాట్లాడటం లేదు. నేను 21వ సంవత్సరంలోనే సన్యాసం తీసుకుందాం అనుకున్నాను. నా ఐడియాలజీ అట్లాంటిది. నా కర్మ కాలిపోయి ఇలా తయారయ్యాను. కానీ ఇప్పుడు హిందుత్వాన్ని నమ్ముకున్నాను. అలాగని ఐ రెస్పెక్ట్ క్రిస్టియానిటీ, ఐ రెస్పెక్ట్ ముసల్మాన్, ఐ రెస్పెక్ట్ బుద్ధిజం, ఐ రెస్పెక్ట్ సిక్కింజీ. అంటే వీళ్ళందరినీ కూడా, సిక్కిజం అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా నేను రెస్పెక్ట్ చేస్తూ నా కుటుంబాన్ని, నా తల్లిని రెస్పెక్ట్ చేస్తున్నా అని చెప్పాడు. దాంట్లో వేర్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? రాంగ్ లేదు కదా. వీళ్ళంతా సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. మరి ఎవరు? జగన్మోహన్ రెడ్డి తాలూకు బ్రెయిన్ చిన్న బ్రెయిన్ కాదమ్మా, మామూలు బ్రెయిన్ కాదు. ఇప్పుడు బీజేపీయేతర పార్టీలు కావచ్చు, బీజేపీయేతర ప్రజలు కావచ్చు హిందుత్వాన్నే సపోర్ట్ చేస్తున్నారు, మొత్తం హిందూమయం చేసేస్తున్నారు రాష్ట్రాన్ని అని, దేశాన్ని అని ఒక పక్క గగ్గోలు పెడుతుంటే ఈయన అదే బాటలో నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మేము ఎంతో నమ్మాము ఆయన్ని, సో కుల మత భేదాలు లేకుండా ఆయన మమ్మల్ని ఖచ్చితంగా కరెక్ట్ గా పరిపాలిస్తారు అనుకుంటే ఈయన చూస్తే తిరుపతిలో ఈ లడ్డూలో ఈ ఇష్యూ వచ్చిందని చెప్పి దీక్షలు చేయడము, హిందుత్వాన్ని ఎంకరేజ్ చేయడము, సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్పడం చూస్తుంటే నిజంగా ఒక రకంగా బాధాకరంగా ఉంది. ఈయనక మేము ఓటు వేసిందని ఎవరైతే ఉన్నారో ముస్లిం ఓటర్లు కావచ్చు, క్రిస్టియన్ ఓటర్లు కావచ్చు, వీళ్ళందరూ కొంచెం బాధను వ్యక్తం చేస్తున్నారు. అమ్మా, మీరు పరమ పవిత్రంగా చూసుకున్న ఇంటిలో ఓ పంది చొరబడిపోయింది అనుకోండి, ఏం చేస్తారమ్మా? కరీం కొడతాం కదా. అలాగా పరమ పవిత్రంగా చూసుకున్నటువంటి అసలు లడ్డు అంటే తిరుమల కనిపిస్తుంది. ఆ లడ్డూలో పంది కొవ్వు కలిసిందంటే ఏం చేస్తారమ్మా? ఆధారాలు ఇంకా లేవు. ఆధారాలు ఉన్నాయి, లేకపోతే ఎలాగొచ్చు? ఆధారం లేకపోతే పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తారు. ఇప్పుడు ఆధారాలు ఏమని చెప్పింది ఎవరు చెప్పారు? చెప్పలేదు. సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఆధారాలు లేవని కాదు. ఇది సున్నితమైన విషయాన్ని ఎందుకు ప్లెబిసైడ్ చేయాలి, పబ్లిక్ చేయాలని చెప్పింది మాట. మీరు సిట్టు వేశారు కదా, సిట్టులో వేసినటువంటి నిజ నిర్ధారణ మీకు అనుకూలంగా ఉంటే సుప్రీంకోర్టు వరకు రావాల్సిన అవసరం లేదు. దాని మీద అంటే ఉభయ పార్టీలకు కూడా ఎవరికి సమ్మతి లేకపోయినా అప్పుడు సుప్రీంకోర్టులో విచారిస్తామని రేపు విచారించబోతున్నారు. రేపు విచారించిన తర్వాత తుది తీర్పు వస్తుంది. అంతేగాని ఆధారాలు లేవు. వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారమ్మా. ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా మీకు తెలియదు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తాలూకు నమ్మిన బంటు విశ్వనాథన్ అని ఇంతవరకు 2022 వరకు ఆయన దగ్గర కొన్ని వందల వేల కోట్ల రూపాయలు తీసుకున్నవాడు ఈ రోజు సుప్రీంకోర్టు బెంచ్ లో ఒకడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి తీర్పు వచ్చింది. వీళ్ళు ఎలిగేషన్ లేవతీస్తున్నారు. మీ న్యాయమే తీర్పు ఇవ్వండి, వన్ సైడ్ ఉండకూడదు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కలిపాడు, దానికి నువ్వేం చేస్తావు? వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎవరు చెప్పారంటే ఆలయ ప్రధాన పూజారి చెప్పాడు. ఎవరు చెప్పారంటే మనకి ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పాడు. వాళ్ళకంటే ఆధారాలు ఏమిటి? నేను చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి చెప్పానంటే ఈ కల్తీలు మంచివి కాదు అని చెప్పాను, అని మాట వినిపించుకోలేదు. అలాగే ఇది కల్తీ ఒకటే కాదు, తిరుమల పూర్తిగా
పాపభూయిష్టం అయిపోయి ఉందన్నమాట. అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పాను, ఆ గొడవలు వస్తాయని. అలాగే మీకు పేపర్ ప్రకటనలు వద్దని చెప్పాను, ఫ్లెక్సీలు తిరుమలలో పెట్టొద్దని చెప్పాను. తర్వాత ఏమో భక్తులు చాలా పేదవాళ్ళు, అప్పో సప్పో చేసి వస్తారు, వాళ్ళకి రూమ్ రెంట్లే పెంచొద్దండి, వాళ్ళకి ఉంచండి. తిరుపతి దేవుడికి మీరు ఎవరు పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన ఆదాయం ఆయన తెచ్చుకుంటుండని చెప్పాను, కానీ వినలేదని చెప్పాడు అనమాట. ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ విలువలోకి వస్తాయి కదా. అందువల్ల తప్పకుండా దానికి నిర్ధారణ జరిగిన తర్వాత తప్పదు. అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన ఏ స్థాయిలో ఉన్నాడంటే ఈ రోజు భారతదేశాన్ని కొనేయగలడు లేదా అమ్మేయగలడు, ఆ స్థాయిలో ఉన్నాడు కనుక మరి 7 కొండల వాడు తన తాలూకు పవిత్రతని ఆయనే కాపాడుకోవాలి. అంతేగాని మినిస్టర్ని సస్పెండ్ చేసేస్తామనేటువంటిది ఎక్కడ లేదు మీకు. మినిస్టర్ని సస్పెండ్ చేయాలంటే దాంట్లో ఇక్కడ వాళ్ళు ఓటుకి పెట్టేళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ తాలూకు వాళ్ళు. పైగా టీడీపీలో ఉన్న వాళ్ళందరూ ఈ రోజు పవన్ కళ్యాణ్ చూసే ఆగుతున్నారు. టీడీపీకి ఏమి సస్పెన్షన్ అనే మాటే లేదంటారు. ఇది పవన్ కళ్యాణ్ గారు సస్పెన్షన్ అనే మాటే ఎవరిని పవన్ కళ్యాణ్ కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పించమంటారు, తప్పుతాడు ఆయన. లేకపోతే రేవంత్ రెడ్డిని ఏమో హైకోర్టు తప్పించేస్తుందా? ఎప్పుడైతే మీకు అధికార వర్గం పాలక వర్గంలో ఉన్నారో మీకు కొన్ని అందుబాటులో ఉంటాయి.